Hello all, welcome back to my channel Junnu Family Vlogs. హ్యాపీ రక్షాబంధన్ టు మై లవ్లీ బ్రదర్. ఈరోజు రక్షాబంధన్ కాబట్టి వీడియో రికార్డ్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే మా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా నేను ఇలా పూజ చేసుకున్నాను. రాఖీలు అయితే దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా ఇలా బయటికి వెళ్ళి కొన్ని స్వీట్స్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా నేను అన్నయ్య అయితే ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా మంచి ముహూర్తం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆ గ్యాప్లో అన్నయ్యకి అయితే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీస్తూ ఉన్నాను. వాళ్ళ మామయ్య పక్కన జున్ను కూడా చూడండి ఎలా కూర్చొని వీడియో కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్లస్ వాళ్ళ మామయ్యని అయితే బాగా ఆడిపిస్తున్నాడు, నవ్విస్తున్నాడు. ఇంకా ఇలా అయితే మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ ఇన్ బిట్వీన్ వీడియోలో ఇక్కడ చూసేయండి, అన్నయ్య అయితే నాకు ఇవ్వాల్సిన మనీని గిఫ్ట్ లాగా అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాడు, ఎంత ఇవ్వాలి చెల్లికి అనేసి. ఇంకా ఇక్కడ నేనైతే రాఖీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఇలా అయితే కొన్ని ఫ్లవర్స్, స్వీట్స్ అండ్ హారతికి అన్నీ ఇక్కడ ఇలా రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాను. నాకు చాలా ఇయర్స్ నుంచి సేమ్ ప్యాటర్నే చేస్తాను, ఒకేలాగా చేసుకోవడం అదొక ఆనవాయితీలాగా అయిపోయింది. నాకు గుర్తొచ్చినప్పటి నుంచి చాలా ఇయర్స్ నుండి అయితే సేమ్ ప్యాటర్న్ ఇలాగే చేయడం అయితే చేస్తూ ఉంటాను. నాకైతే రాఖీ సెలబ్రేషన్ అనేది చాలా సెంటిమెంట్. సో అన్నీ చాలా నీట్గా, చాలా ఇంట్రెస్ట్గా అయితే చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియోలో ఇంకా మా సెలబ్రేషన్స్ అయితే మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే అన్నయ్యకి కొంచెం కుంకుమ పెట్టేస్తున్నాను. కుంకుమ పెట్టేసి ఇంకా యాజ్ యూజువల్ రిచువల్స్ అన్నీ ఇంకా అంతా తెలిసినవే. తర్వాత రాఖీ కట్టిన తర్వాత రాఖీకి కొంచెం కుంకుమ అది పెట్టేయడం అండ్ తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకోవడం. అండ్ ఇక్కడ ముందు ఒక చిన్న రాఖీ ఉంది కదా, అది నేను ఫస్ట్ అయితే కట్టేశాను. తర్వాత నేను తెచ్చుకున్న స్టోన్ రాఖీ అయితే కట్టేస్తున్నాను. ఈసారి అయితే నేను పర్ల్స్ది సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ టైం ఎవ్రీ టైం స్టోన్స్దే కదా అనేసి ఈసారి కొంచెం పర్ల్స్గా కొంచెం వెరైటీగా ట్రై చేశాను. నాకైతే ఫస్ట్ అది ఉండిద్ది కదా ఫ్లవర్ లాగా రాఖీ చెమ్కీగా, అదైతే ఫస్ట్ కట్టేస్తాను. ఎందుకో నాకు అదొక సెంటిమెంట్. ఫస్ట్ అదైతే కట్టేస్తాను. తర్వాత నేను యాజ్ యూజువల్ నేను ఎలా సెలెక్ట్ చేసి తెచ్చుకుంటానో అదైతే కట్టేస్తాను. ఇంకా ఇలా రాఖీ అయితే కట్టేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ అప్పుడు ఒక స్లోగన్ లాగా ఒకటి చెప్పారు పంతులు గారు. నేను పక్కన నా మొబైల్లో రికార్డ్ చేసుకొని అది నేను నా వాయిస్ తోటే ఉండాలి అన్నట్టుగా నేను పక్కన ఆ ఫోన్ పెట్టేసి ఇలా కట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను రాఖీ కట్టేసిన తర్వాత రాఖీకి అయితే ఇక్కడ కుంకుమాది పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి అన్నయ్య మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా ఫస్ట్ రాఖీ. ఇక్కడ చూడండి, నేను ఆ స్లోగన్ అయితే రీప్లే చేస్తూనే ఉన్నాను తాపకి. కట్టే వరకు ఆ స్లోగన్ అనేది ఉండాలి అన్నట్టు, అదొక మంత్రం. ఓకే, ఇంకా ఇలా అయితే మేము రాఖీ అయితే కట్టేసుకున్నాము. ఇంకా రాఖీ తర్వాత అయితే ఇంకా ఇలా కొంచెం స్వీట్ అనేది తినిపిస్తున్నాను. ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది. మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. అండ్ ఇంకా అన్నయ్యతో బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా మన కలెక్షన్ స్టార్ట్ చేశాను. అండ్ మీ అందరికి ఒకటి చెప్పాలి, నాకు రిలేషన్షిప్స్, బాండింగ్స్ ఉంటాయి కదా, లైక్ ఫాదర్, డాటర్, మదర్, బ్రదర్, అలా నాకు అన్నిటికన్నా మా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అంటే నేనైతే ప్రాణం ఇచ్చేస్తాను. అంత ఇష్టం నాకు మా అన్నయ్య అంటే. నా ఆల్ టైమ్ హీరో వాడైతే, నాకు నా బ్యాక్ బోన్, నా స్ట్రెంగ్త్. ఇంకా నేనైతే మాటలు అయితే చెప్పలేను. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ నా మైండ్లో తిరిగేది జున్ను అన్నయ్య ఆదిబాబు. వాళ్ళు హ్యాపీనా? ఓకే. వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారా? ఓకే. నా మైండ్ అయితే ఇంకా అప్పుడు పీస్ఫుల్గా ఉండిద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే నా స్ట్రెంగ్త్, ఇంకా నా బలం,
మా అన్నయ్యే. నేను హ్యాపీగా ఉన్నానా, సాడ్గా ఉన్నానా అనేది వాడు వితిన్ సెకండ్స్లో కనిపెట్టేస్తాడు. నేను ఇంత చిన్న ఈవెన్ ఎగ్జామ్స్ అయినా ఏ దాంట్లో అయినా నేను కొంచెం సాడ్గా ఫీల్ అయితే అస్సలు తట్టుకోలేడు. ఒక్క నిమిషంలో ఆ పిక్చర్నే మార్చేస్తాడు. నా హ్యాపీనెస్ కోసం అయితే ఎన్నెన్నో చేశాడు వాడు. సో ఇంకా నేనైతే మాటలైతే చెప్పలేను మా అన్నయ్య గురించి. అంత ఇష్టం నాకు, పిచ్చి. ఇంకా మా అన్నయ్య అంటే నాకు ఇంకో పిచ్చే, అంత ఇష్టం. ఫైనల్లీ హ్యాపీ రక్షాబంధన్ టు మై లవ్లీ బ్రదర్. ఇంకా ఇలా అయితే మా సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. నేను చాలా మాట్లాడేశాను ఈ వీడియోలో. అన్నయ్య ఈ వీడియో చూసిన తర్వాత ఎలా చూస్తాడో, ఎలా తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాడో నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా అన్నయ్య కట్టేసిన తర్వాత జున్ను కూడా నేను లైట్గా తనకు కూడా ఒక మెమొరీలా ఉండిద్ది నాకు అనేసి ఒక చిన్న రాఖీ అయితే తీసుకొచ్చాను. ఇంకా జున్నుకు కూడా ఇలా చిన్నగా మమ్మీని, సిస్టర్ని అన్నీ నేనే కదా జున్ను తల్లికి. అందుకు ఎంత క్యూట్గా కట్టించుకుంటున్నాడో చూడండి నా బుజ్జి కన్నా. కడుతుంటే తనది చేతులకి బ్లాక్ బీడ్స్ చైన్స్ వేసాను. అది బ్యాక్ సైడ్ అనుకుంటున్నాడు. మమ్మీ నీట్గా కట్టు అన్నట్టుగా. చూడండి జున్ను తల్లికి కూడా ఇంక ఇలా అయితే నేను కట్టేశాను. ఇలాంటి చిన్న చిన్న క్యూట్ మెమోరీసే కదండి, చాలా స్వీట్గా ఉంటాయి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా జున్ను తల్లికి కూడా సేమ్ రిచువల్స్. ఇంకా రాఖీ, చిన్న రాఖీ స్వీట్ క్యూట్గా కట్టేసి తర్వాత స్వీట్ తినిపిస్తున్నాను. బుజ్జి తల్లి అంటే అంటున్నాడు. ఇంకా అలా కొంచెం లైట్ చిన్నగా హారతి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత జున్నమ్మ లైట్గా నాకు అక్షింతలేని చిట్టి తల్లి అని నా బుజ్జి తండ్రికి అయితే ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే ఇచ్చేసి నేనైతే కొంచెం లైట్ బ్లెస్సింగ్స్ లాగైతే తీసుకున్నాను. చూసేయండి వీడియో మొత్తం. చిన్న బాబు కదా, సో అందుకు భూదేవికి అయితే దండం పెట్టుకుంటున్నాను. ఇంకా అలా అయితే మా బుజ్జి రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. చూసేయండి. మమ్మీకి చూడండి అక్షింతలు ఎంత బాగా వేస్తాడో. నా చిట్టి తండ్రి వాడు. నా టోటల్ హ్యాపీనెస్కి అయితే రోజు రీజన్ అయితే వీడే. బుజ్జికి క్యూట్ థింగ్స్ తోటి నన్నైతే రోజంతా హ్యాపీగా ఉంచేస్తాడు. ఇంకా మా సెలబ్రేషన్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయాయి అండ్ ఇలా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఫైనల్లీ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. మా సెలబ్రేషన్స్ అయితే ఇంకా ఇలా జరిగాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.